సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం. ఇవన్నీ కూడా రాజ్యముల పుస్తకాలు అంటారు, ఈ రెండు పుస్తకాలు కూడా. కాబట్టి సమూయేలే రాశాడంటే వాళ్ళు ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ తర్వాతది మిగతా వాళ్ళు రాస్తారు. కాలము 1000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. ముఖ్య వచనాలు 8వ అధ్యాయం 5 నుంచి 18 వచనాలు. దైవత్వం అనగా దేవుని యొక్క పరిపాలన నుండి మానవ పరిపాలనకి ఎలా వెళ్ళిందో చూపించటం ఈ సమూయేలు గ్రంథం ముఖ్య ఉద్దేశం. కారణం ఏంటంటే సమూయేలు ప్రవక్తగా 7వ అధ్యాయంలో, సమూయేలు 8వ అధ్యాయంలో సమూయేలు ప్రజలు సమూయేలుని అడుగుతారు, మాకు మానవరాజు కావాలని. దేవుడు చెప్తే, అవును నిన్ను కాదు నన్నే త్రోసేశారు, అందువల్ల నేను పరిపాలించకుండా వాళ్ళు ఆపుకున్నారు కాబట్టి వాళ్ళకి మానవుడిని రాజులుగా నియమించమని చెప్పడం జరిగింది. కాబట్టి సమూయేలు జన్మించడం, సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడడం అనేది జరిగింది. సమూయేలు తర్వాత తన కుమారులు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది ఇశ్రాయేలు. అందువల్ల సమూయేలుకి ప్రతికూలం ఉన్నప్పటికీ దేవుడు చెప్పింది చేశాడు. సౌలుని మొట్టమొదటిగా రాజుగా అభిషేకించడం జరిగింది. సౌలు కొంతవరకు దైవభక్తిగా బ్రతికినప్పటికీ తర్వాత అమాలేకీయుల విషయంలో ఆయన ఏం చేశాడంటే 15వ అధ్యాయంలో సమూల నాశనం చేయమంటే గొడ్లు గొర్రెలు బ్రతికించడం జరిగింది. దేవుడు సౌలుని రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడ్డాడు ఆయన. అందుకని దేవుడు సమూయేలు ద్వారా దావీదుని 16వ అధ్యాయంలో దావీదుని అభిషేకించడం. దావీదు అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ దావీదుతో ఉండటం, ఈ దురాత్మ వచ్చి సౌలు నేర్పించడం వల్ల దావీదు ఈ యొక్క వాయిద్యాన్ని వాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత దావీదు సౌలు యొక్క పనివాడిగా లేకపోతే సైన్యాధిపతిగా ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత ఆయన గొలియాతుని జయించడం ద్వారా మరి తన కుమార్తెకి సౌలు కుమార్తెకు అల్లుడు అవటం. అలాగే ఆయన యథార్థతను బట్టి తర్వాత రాజ్యాన్ని అప్పగించడం బట్టి ఆయన ఏం చేశాడంటే ఎన్నో శ్రమలు పెట్టాడు సౌలు. దావీదు ఎన్నో బాధలు సమస్యలు అనుభవించాడు అరణ్యంలో. ఆ పరిస్థితులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దేవుడు దావీదు తోడుగా ఉండడం వల్ల ఆయన బ్రతికించబడ్డాడు. సౌలు మరణంతో ఈ యొక్క పుస్తకం ముగించబడుతుంది. తర్వాత ఎలాగూ రాజు అయ్యాడో